అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతి శనివారం వాస నరసింహంలో ఆరోగ్య సదస్సు నిర్వహించుకుంటున్నాం. ఇది 1154వ కార్యక్రమం. గత 22 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతూ వస్తుంది. ప్రతి వారం నిపుణులైన వైద్యులు వచ్చి వారి రంగాలకు చెందిన విషయాల మీద ఇక్కడ ముచ్చరించడం ఉంటుంది. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటాం. విజ్ఞానం మన శక్తి సంపద. ఆ రంగానే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం గురించి అవగాహన కావాలి. ఆరోగ్యం గురించి అవగాహన ఉంటే మన ఆరోగ్యం చక్కగా కాపాడుకుంటాం, మన సమస్యలు చక్కగా పరిష్కరించుకుంటాం. ఈ రోజున ప్రముఖ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్టు డాక్టర్ వి సుజాత గారు పురుషుల్లో వంధ్యత్వం, దీన్నే మేల్ ఇన్ఫెర్టిలిటీ అంటాం. పిల్లలు పుట్టకపోవడానికి సాధారణంగా అనుకుంటారంటే లేడీస్లోనే ఫాల్ట్ ఉంది అని అనుకుంటారు. లేడీస్లో లోపం ఉండబట్టి పిల్లలు పుట్టట్లేదు, వాళ్ళకి గర్భం రావట్లేదు అనుకుంటారు. కానీ వాస్తవం తీసుకున్నట్లయితే పిల్లలు పుట్టని దంపతులు తీసుకున్నట్లయితే వాళ్ళల్లో 1/3 లేడీస్ ఫాల్ట్ అయినట్లయితే, వాళ్ళలో దోషం లోపం కారణమైనట్లయితే, ఇంకో 3/3 పురుషుల్లో లోపం అవుతుంది. మరొక 3 ఇద్దరిది అవుతుంది. అంచేత ఒక్క స్త్రీలదే లోపం అనుకోవడం తప్పు. స్త్రీలతో పాటు సమానంగానే, దాదాపు సమానంగానే పురుషుల్లో కూడా గర్భం రాకపోవడానికి కారణం అవుతారు. అంచేత పిల్లలు పుట్టకపోతే అత్తగారి కోడల్ని, ఏంటి నీ పిల్లలు పుట్టలేదు, నువ్వు వేస్ట్, మా అబ్బాయికి మరొక అమ్మాయిని పెళ్లి చేస్తాననేటువంటి అత్తగారులు కూడా ఉన్నారు. ఎందుకని అజ్ఞానం వల్ల చేస్తుంది, అయినా కడుపు రాదు. మళ్ళీ ఆవిడ తిడుతుంది, ఇంకోటి చేస్తుంది, వాళ్ళకి. కానీ అసలు కారణం తెక్కని మగవాళ్ళు ఉంది. అంచేత ఈ పురుషుల్లో ఈ వంధ్యత్వం గురించి, వంధ్యత్వం అంటే గర్భం రాకపోవడానికి, ఆడవాళ్ళ గర్భం రాకపోవడానికి, భార్య గర్భం దాల్చకపోవడానికి ప్రధాన కారణం మగవాడు కూడా. అది ఏ రకమైన కారణాలు ఏంటి, ఎందుకు రాదు, ఇది సంపూర్ణమైన అవగాహన కలిగించడానికి ఇందులో స్పెషలిస్ట్ ఆమె ఇటు పురుషుల గురించి కానీ స్త్రీల కానీ ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సంబంధించి చేసే దాని విషయంలో టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఉంది, దాంట్లో స్పెషలిస్ట్ ఆమె ఈ రోజున మనకి పురుషుల్లో కారణం ఏంటి, ఆడవాళ్ళు కారణాలు ఉంటే మగవాళ్ళు ఇటువంటి కారణం అవుతాయి అనే విషయాన్ని మాట్లాడతారు. ఇప్పుడు ఓవర్ టు డాక్టర్ వి సుజాత గారు. ధన్యవాదాలండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ కార్యక్రమం మీరు చెప్పినట్టుగా 22 ఇయర్స్ నుంచి చేస్తున్నారంటే సామాన్యమైన విషయం కాదు. కన్సిస్టెంట్గా ప్రతి శనివారము ఒక్కొక్క స్పెషలిస్ట్ని పిలిచి ఈ అవగాహన కార్యక్రమం అనేది చేయటం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఇంత గొప్ప పనిలో నాకు ఒక చిన్న అవకాశం లాగా ఒక్కరోజు నన్ను పిలవటం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సభాముఖంగా నేను ఎంతమందికైనా సరే మగవారిలో సంతానలేమి సమస్య అనే ప్రాబ్లం ఎంతవరకు అవగాహన కల్పించగలిగితే అంత చాలా మంచిది. డాక్టర్ గారు చెప్పినట్టుగా ఆయన ఎక్స్పర్టీజ్ చాలామందికి మగవారిలో సమస్యలు ఇవన్నీ కూడా ఆయన వైద్యం అందజేస్తూ ఉంటారు. సంతానలేమి సమస్యలో ఎంత చెప్పినా కూడా మగవారిలో గల కారణాలు యాక్సెప్ట్ చేయటానికి కూడా కొంత టైం అనేది పడుతుంది. ఎక్కువగా కూడా ఆడవాళ్ళు కూడా వచ్చినప్పుడు, ఎందుకంటే జనరల్గా ఎక్కువ టెస్ట్లు మనం చూసుకున్నప్పుడు ఎక్కువగా రక్తం పరీక్షలు ఇవన్నీ కానీ స్కానింగ్లు కానీ ఇవన్నీ కూడా మనం ఎక్కువగా ఆడవాళ్ళలోనే చేస్తాం. సో ఈ అవగాహనలో ఎలా ఉంటుందంటే వాళ్ళకే పరీక్షలు చేయాలి అనేది ఎక్కువగా చూస్తూ ఉంటారు. సో ఈ సంతానలేమి సమస్యలో మగవారిలో ఎంతవంతు కారణం ఉంది అనేది మనం ఇవాళ సెషన్లో డిస్కస్ చేద్దాం. అసలు సంతానలేమి సమస్య అంటే ఫస్ట్ ఏంటి అనేది మనం చూసుకోవాలి. ఎప్పుడైనా సరే 1 సంవత్సర కాలం పాటు భార్యాభర్త ఎటువంటి ఇబ్బంది లేకుండా రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా ఇంటర్కోర్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉండి ఆడవారిలో ఎటువంటి సమస్య లేకుండా నెలసరి సక్రమంగా వస్తున్నప్పుడు, వీళ్ళిద్దరూ ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఏ సమస్యలు లేనప్పుడు 1 సంవత్సరం కాలం పాటు ప్రయత్నం చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అన్నప్పుడు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారని వైద్యుల సలహా దగ్గరికి రావాల్సిన అవకాశం ఉంటుంది అనేది జనరల్గా సూచిస్తూ ఉంటాం. సో ఈ 12 నెలలు సంవత్సర కాలం పాటు అనేది ఎందుకు చెప్తామంటే, ఎప్పుడైనా కూడా మనం ఈ 12 నెలల్లో మనకి 85% మంది 85% మంది అంటే అన్నీ బాగున్నప్పుడు
85% మందికి ప్రెగ్నెన్సీస్ అనేవి వచ్చేస్తాయి. ఒక 15% మంది మాత్రమే మనకి వైద్యుల దగ్గరికి రావాల్సిన అవకాశం ఉంటుంది. వీళ్ళని మళ్ళీ మనం అన్ని పరీక్షలు చేసుకుని, ఆడవాళ్ళలో స్కానింగ్ చేసుకుని, మగవారిలో మనం సెమెన్ కనాల్ టెస్ట్ అనేది చేసుకుని, ఇవన్నీ నార్మల్గా ఉన్నప్పుడు మేము ఇంకా ఒక 1 year ట్రై చేయండి అనేది చెప్తూ ఉంటాం. సో దగ్గర 2 years అనమాట. సో 2 yearsలో పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయి, గర్భసంచిలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, గడ్డలు లేవు, అండాశయంలో నీటి పొడుగలు కానీ ఎటువంటి సమస్యలు లేవు, మగవారిలో కౌంట్ బాగుంది. అన్నీ బాగున్నప్పుడు 93% మంది కన్సీవ్ అయిపోతారు. సో వైద్యుల సలహా దగ్గరికి ఈ సంతానలేమి సమస్య ప్రాబ్లంతో వచ్చేవాళ్ళు 7% మంది మాత్రమే. సో 100లో 7 నుంచి 8 మంది మాత్రమే ఈ ట్రీట్మెంట్స్ అవసరం అనేది ఉంటుంది. సో వీళ్ళకి మనకి ఎటువంటి ట్రీట్మెంట్స్ అనేవి చూసుకునే ముందు అసలు ఈ సంతానలేమి సమస్యకు గల కారణాలు ఏంటి అనేది మనం చూసుకోవాలి. సో ఈ కారణాల్లో ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ఒక 3వ వంతు కారణం మగవారిలో ఉంది, ఒక 3వ వంతు కారణం ఆడవాళ్ళలో ఉంది, ఇద్దరిలో కలిపి సమస్య అనేది ఒక 3వ వంతు ఉంటుంది అని చెప్పారు. సో దీన్ని సక్రమంగా చూసుకుంటే 50% ఆడవారిలో 50% మగవారిలో కారణం ఉన్నట్టు. అంటే మనకి ఇప్పుడు ఎగ్ రావాలి ఆడవాళ్ళ నుంచి, స్పర్మ్ రావాలి మగవారి నుంచి. సో రెండిట్లో ఏది ప్రాబ్లం ఉన్నా అవకాశం మనకి ఎంబ్రియో కానీ ఆరోగ్యకరమైన బేబీ అనేది ఫామ్ అవటానికి రెండు సమానంగా సహకరిస్తాయి. కాబట్టి మగవారిలో సంతానలేమి సమస్య అనేది దగ్గర 50% కారణం అవుతుంది. ఈ ఎవరైతే ట్రీట్మెంట్స్కి వస్తారో ఈ 8-9 మెంబర్స్ ఏదైతే చెప్తున్నానో వాళ్ళలో. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ మగవారిలో ట్రీట్మెంట్స్ కానీ ఏవైనా కానీ మనం ముందు ఇనిషియేట్ చేసే ముందు ముఖ్యంగా మేము చేసే టెస్ట్ ఫస్ట్ బేసిక్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అంటే ఎందుకు వీళ్ళల్లో కారణం ఏమైనా ఉండే అవకాశం ఉందా అని పరీక్ష చేసి చూసుకునేటప్పుడు మనం వీళ్ళకి జస్ట్ హిస్టరీ అడుగుతాం. అంటే పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయింది, రెగ్యులర్గా కలుస్తున్నారా, భార్యాభర్త కలుస్తున్నప్పుడు సెక్స్లో పాల్గొంటున్నప్పుడు వీళ్ళకి ఎటువంటి సమస్యలు ఏమైనా ఉంటున్నాయా, రెగ్యులర్గా ఇంటర్కోర్స్ చేయలేకపోతున్నారా, లేదా ఇంటర్కోర్స్ పార్టిసిపేట్ చేసినప్పుడు ఆ సెమెన్ కౌంట్ అనేది కిందకి స్పర్మ్ బయటకి లీక్ అయిపోతుందా, ఇటువంటివన్నీ కూడా మేము అడగటం జరుగుతుంది. సో ఇట్లా మనకి స్పర్మ్ అనేది ఎగ్ వరకు రీచ్ అవ్వటానికి ఏమైనా అడ్డంకులు ఉన్నాయా అనేది మనం చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇట్లా కాకుండా నెక్స్ట్ అసలు కౌంట్ ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయా, అంటే వీళ్ళు ఒక్కొక్కసారి కొంతమంది చెప్తూ ఉంటారు 3 సంవత్సరం నుంచి ట్రై చేస్తున్నాము, 2 years నుంచి ట్రై చేస్తున్నాం అంటారు. తర్వాత వివరంగా అడిగితే మనకి వాళ్ళలో తెలిసేది ఏంటంటే జాబ్, ఉద్యోగరీత్యా మా వారు బాగా బిజీగా ఉంటారండి, రాత్రి ఎప్పుడో వెళ్ళిపోతారు, లేట్గా లెగుస్తారు, పొద్దున్నే లేచి వర్క్కి వెళ్ళిపోతారు. సో అసలు వీళ్ళు ఎన్నిసార్లు ఇద్దరు కలుస్తున్నారు అనేది చూసుకుంటే స్ట్రెస్ లెవెల్స్, రోజు అలసిపోయి వస్తున్నారు, సో ఫ్రీక్వెంట్గా ఇంటర్కోర్స్ పార్టిసిపేట్ చేయట్లేదు, వారానికి ఒకసారి ప్రయత్నం చేస్తున్నాము, ఇటువంటి సమస్యలన్నీ బయటపడుతూ ఉంటాయి. సో మనకి ఈ ఇంటర్కోర్స్ పార్టిసిపేట్ చేసేటప్పుడు ఉండే సమస్యలే కాకుండా లైఫ్ స్టైల్, మన జీవన విధానం ఎలా ఉంది అనేది కూడా ఈ మేల్ ఫర్టిలిటీకి కారణం అవ్వచ్చు మనకి ఈ సంతానలేమి సమస్యలో బాధపడేటప్పుడు. తర్వాత హార్మోన్స్ ప్రాబ్లం, అంటే ఏదైనా మనకి మగవారిలో ఏమైనా హార్మోన్స్ అట్లా ఏమైనా అసమతుల్యత ఉన్నప్పుడు వీళ్ళు ఇంటర్కోర్స్లో కరెక్ట్గా పార్టిసిపేట్ కూడా చేయలేకపోవచ్చు, తొందరగా మెత్తపడిపోవటం, అండ్ ఇది మన పినిస్ అనేది, ఇట్లాంటివన్నీ కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కూడా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి వీళ్ళల్లో ఏమైనా హ్యాబిట్స్, స్మోకింగ్, ఆల్కహాల్, ఇటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా. స్మోకింగ్, ధూమపానం వలన స్పర్మ్కి చాలా డ్యామేజ్ జరిగి స్పర్మ్ అనేది చనిపోతూ ఉంటాయి వీర్యకణాలు. సో వాళ్ళకి కౌంట్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఆల్కహాల్ కన్జంప్షన్ వలన కూడా, ఈ మద్యపానం వలన కూడా కౌంట్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వచ్చు, ఇంటర్కోర్స్లో రెగ్యులర్గా పార్టిసిపేట్ చేయలేకపోవచ్చు, ఇటువంటి సమస్యల వలన కూడా వీళ్ళకి మేల్ ఫ్యాక్టర్లో ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ సింపుల్గా మనం వాళ్ళతో మాట్లాడినప్పుడు, భార్యాభర్తను కూర్చోబెట్టి కొంత టైం వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళని అడిగినప్పుడు సమస్యలు ఏంటి అనేది, అప్పుడు వాళ్ళకి ఇట్లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఈ ప్రాబ్లమ్స్తో పాటు కౌంట్ అనాలిసిస్ చేస్తాం. అల్టిమేట్గా మనకి ఏం కావాలి, ఒక స్పర్మ్ కణం అనేది మనకు కావాలి. సో ఈ స్పర్మ్ కణం అనేది వచ్చేటప్పటికి మనకి అల్టిమేట్గా చూసుకున్నప్పుడు
ఆ కౌంట్ ఎనాలిసిస్ ఎలా ఉంది అనేది మనం చూసుకోవాల్సిన అవకాశం ఉంది. సో ఈ ఎనాలిసిస్ చూసుకుంటున్నప్పుడు సెమెన్ అనాలిసిస్లో చాలా మార్పులు అనేవి జరగటం జరిగింది. సో ఈ సెమెన్ అనాలిసిస్ కౌంట్ వరుసగా కొన్ని సంవత్సరాల తరబడి మనకు వస్తున్న కౌంట్ వాల్యూస్ చూసుకుంటే యాజ్ ఇయర్స్ టుగెదర్ అడ్వాన్స్ అవుతున్నప్పుడు కౌంట్ అనేది వాల్యూమ్ అనేది 1.5 ml అనేది మినిమం స్పర్మ్ సెమెన్ శాంపుల్ వాల్యూమ్ అనేది ఉండాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో కౌంట్ వచ్చేటప్పటికి 15 మిలియన్ పర్ ml. సో 15 మిలియన్ కన్నా ఎక్కువ ఉంటే కనుక వీళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీస్ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ స్పర్మ్ అనేది ఆ కాన్సన్ట్రేషన్లో ఉన్నప్పుడు దాంట్లో నుంచి 1 or 2 స్పర్మ్స్ మనకి ఎగ్ కలవటానికి, ఎగ్ దగ్గరికి వెళ్ళటానికి, రీచ్ అవటానికి అవకాశం ఉంది అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక క్రైటీరియా మనకి ఇవ్వటం జరిగింది. సో రీసెంట్గా ఈ 2010 గైడ్లైన్స్ని 2021లో ఈ లాస్ట్ ఇయర్ మనకి గైడ్లైన్స్లో మార్చి ఈ కౌంట్ అనేది 16 మిలియన్ ఉండాలి అనేటట్టుగా అడ్వైజ్ అనేది గైడ్లైన్స్ ఇవ్వటం జరిగింది. సో మేము సెమెన్ అనాలిసిస్ కౌంట్ టెస్ట్ చేసి చూసినప్పుడు కనీసం 16 మిలియన్ కౌంట్ ఉందా లేదా, అందులో బాగా కదిలే కణాలు అంటే ముందుకు ఎందుకు మనకు బాగా కదిలే కణాలు అవసరం అనేది చూసుకుంటే ఆ స్పర్మ్ అనేది యోని మార్గం దగ్గర డిపాజిట్ అయినప్పుడు వాటంతటిగా అవి స్పర్మ్ ఎగ్ వరకు రీచ్ అవ్వాల్సి ఉంటుంది, ట్యూబ్ వరకు. సో ఈ స్విమ్మింగ్ టెక్నిక్ కానీ ఆ కదలికలు మంచిగా యాక్టివ్గా ఉంటే, ఆరోగ్యంగా ఉంటేనే ఆ స్పర్మ్ ముందుకు కదలగలవు. సో ఆ యాక్టివ్గా ఫార్వర్డ్ ప్రోగ్రెసింగ్ మొటిలిటీ అనేది ఏదైతే 40% అనుకున్నారో ఇప్పుడు గైడ్లైన్స్లో 42% వరకు ఫార్వర్డ్ మొటిలిటీ అనేది మనకు ఉండాలి. సో బాగా కదిలే కణాలు మోర్ దెన్ 42% మనకి ఉంటే అప్పుడు అవి మంచిగా ఎక్కువ శాతం స్పర్మ్ ఆ ఎగ్ రిలీజ్ అయ్యే ప్రదేశంలో ఉండటానికి మనకు అవకాశం ఉంటుందన్నమాట. సో ఆ మార్ఫాలజీ అనేది అంటే ఇన్ని మిలియన్ సెల్స్లో మార్ఫాలజీ అంటే నార్మల్గా ఒక స్పర్మ్ చూసుకుంటే దానికి ఒక హెడ్, ఒక నెక్, ఒక టెయిల్ ఉంటాయి. సో హెడ్లో మనకి ఎక్కువగా న్యూక్లియస్ ఉంటుంది. అంటే న్యూక్లియస్లో జన్యుపరంగా మన జీన్స్ ఏవైతే మీ పిల్లలకి వెళ్తాయో ఆ జీన్స్ అనేవి ఈ న్యూక్లియస్లో ఉండటానికి మనకు అవకాశం ఉంటుంది. నెక్ పార్ట్లో మైటోకాండ్రియా అని ఉంటాయి. సో ఇవి ఎనర్జీ ఇస్తుంది ఆ స్పర్మ్కి ముందుకి కదలటానికి. ఈ టెయిల్ అనేది తోక ఏదైతే ఉంటుందో అది స్పర్మ్ని ముందుకు కదలటానికి హెల్ప్ చేస్తాయి. సో ఈ ఫీచర్స్ అన్నీ కూడా సమానంగా సక్రమంగా ఉంటే ఆ స్పర్మ్ ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. సో 4% వరకు మార్ఫాలజీ బాగుంటే మనకి చాలు. సో ఎంత తక్కువ కాన్సన్ట్రేషన్ ఇచ్చారు అనేది చూసుకుంటే జస్ట్ 4% స్పర్మ్స్ బాగున్నా ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఈ సెమెన్ అనాలిసిస్ పారామీటర్స్ మనం చక్కగా ఉన్నాయి అని చూసుకుంటే కనుక న్యాచురల్గా ట్రై చేయమని ఇంకొక సంవత్సరం కాలం పాటు అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఎవరికి ఈ స్పర్మ్ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతుందో, కౌంట్ తక్కువగా ఉన్న, కదలికలు తక్కువగా ఉన్న, నార్మల్ ఫార్మ్స్ మార్ఫాలజీ తక్కువగా ఉన్న వీళ్ళకి అదనంగా ప్రెగ్నెన్సీ రావటం కోసం ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర ట్రీట్మెంట్స్, మెడికేషన్స్ అవసరం పడతాయి. సో ముందు మెడికేషన్స్కి వెళ్ళటానికి ముందు మనం అసలు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పాయింట్స్. ఎప్పుడూ కూడా ఎటువంటి ట్రీట్మెంట్ అయినా కూడా సంతానలేమి సమస్యకి ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఫస్ట్ స్టెప్ చూసుకోవాల్సింది మగవారిలో ఈ సెమెన్ అనాలిసిస్ అనేది కంపల్సరీ చేయటం. చాలామంది పిల్లలు రావట్లేదు అని ఆడవారు ఫస్ట్ వస్తారు. ఫస్ట్ అవన్నీ టెస్టులు చేయండి, నాకు మందులు వాడండి కొన్నాళ్ళు, అంతా బాగున్న తర్వాత ఒక 2-3 నెలల తర్వాత అప్పుడు మా హస్బెండ్కి ఏమన్నా నాకు ప్రెగ్నెన్సీ రాకపోతే ఆయన వస్తారు, ఆయన చాలా బిజీగా ఉంటారు, ఇటువంటివి మనం వింటూ ఉంటాం. సో అసలు అమ్మాయికి మందులు వేసుకునే ముందు సింపుల్గా ఒకటి మగవారిలో సెమెన్ అనాలిసిస్ అనేది చేసుకోవటం చాలా చాలా ముఖ్యం. ఏదైనా ప్రాబ్లం ఉంది, ఫర్ సపోజ్ అబ్బాయిలో ప్రాబ్లం ఉంది, కౌంట్ అసలు 0 ఉంది, మనం ఈ అమ్మాయికి నెలల కొద్దీ మందులు ఇస్తా ఉన్న ఖర్చు అంతా వేస్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ క్లియర్ చేసుకోవాల్సింది మగవారిలో కౌంట్ ఎంత ఉంది అనేది. తర్వాత వచ్చేటప్పటికి ఆ రిపోర్ట్ నేను చెప్పిన విధంగా రిఫరెన్స్ వాల్యూస్ అన్నీ చూసుకుని ఆ WHO గైడ్లైన్స్ ప్రకారంగా రిపోర్ట్ ఇచ్చారా, లేదా ఓకే స్పర్మ్ కనపడుతున్నాయి, ప్రెజెంట్ కదులుతున్నాయి, బాగానే ఉన్నాయి, అట్లా అందాజుగా ఇచ్చారా, ఈ రిపోర్టింగ్ స్టాండర్డ్ ఫాలో అయిన ల్యాబొరేటరీలో మీరు రిపోర్టింగ్ చేయించుకోవటం చాలా మంచిది. అట్లనే ఈ సెమెన్ అనాలిసిస్ కౌంట్ అనేది ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు కానీ, ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు కానీ వీలైనంత వరకు ఎవ్రీ 3 monthsకి ఒకసారి టెస్ట్ చేయించుకుంటూ ఉండండి.
చిన్న చిన్న జలుబు, జ్వరము, ఒకవేళ ఒకరోజు సరిగ్గా నిద్రపోలేదు, బాగా ఒత్తిడికి లోనవుతున్నారు, ఇటువంటి అన్నీ కూడా మనకి స్పర్మ్ కౌంట్ ఎనాలిసిస్లో వ్యత్యాసాలు వస్తాయి. ఒకవేళ మనకి ఆ ఎగ్ రిలీజ్ అయ్యేది నెలలో ఆడవారిలో ఒక్కరోజు మాత్రమే ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. నెలసరి స్టార్ట్ అయ్యి బ్లీడింగ్ స్టాప్ అయినాక ఇంచుమించుగా 12-14 రోజుకి అట్లా రిలీజ్ అవుతుంది. ఆ గుడ్డు రిలీజ్ అయ్యింది 24 గంటలు మాత్రమే బతుకుంటుంది. సో ఆ 24 అవర్స్లోనే మంచిగా ఉన్న స్పర్మ్ కౌంట్తో దే షుడ్ బి ఏబుల్ టు హ్యావ్ ఇంటర్ కోర్స్. అది మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ మంత్ కోసం వెయిట్ చేయాల్సింది. కాబట్టి ఈ ఫ్రీక్వెంట్గా 3 నెలలకు ఒకసారి అనాలిసిస్ చెక్ చేసుకుంటా ఎంత ఉంది ఏంటి అనేది చూసుకోవటం చాలా మంచిది. కొద్దిగా హై ఫీవర్ వచ్చింది, వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది, టెంపరేచర్ 100 కన్నా ఎక్కువ వచ్చినాయి, ఆ టెంపరేచర్ చనిపోతాయి స్పర్మ్స్. సో ఆ నెలలో కౌంట్ తగ్గిపోతుంది. మనం అక్కడ మందులు వాడుకుని ట్రై చేసాము రాలేదు అని అనుకున్నా కూడా ఈ కౌంట్ తగ్గటం మూలాన రాలేదు అనేది మనం కనుక్కోలేకపోతాం. కాబట్టి 3 monthsకి ఒకసారి అనేది కంపల్సరీ టెస్ట్ అనేది చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ స్పర్మ్ అనేది తయారయ్యే అనాటమీ ఒకసారి మీకు చెప్తాను. సో మామూలుగా సెమెన్ ప్రొడక్షన్ అనేది టెస్టిస్లో జరుగుతుంది. టెస్టిస్లో 2 వర్బీజాలు ఉంటాయి. సో ఈ స్క్రోటంలో ఉన్న టెస్టిస్లో స్పర్మ్ ప్రొడక్షన్ జరిగి ఈ స్పర్మ్ అనేది ఇక్కడ నుండి బయటికి ఇజాక్యులేటరీ డక్ట్ ద్వారా, ఈ ట్యూబ్యూల్స్ ద్వారా బయటకు వచ్చేటప్పుడు ఈ పక్కనున్న గ్రంథులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి సెక్రీట్ అయ్యే ద్రవ పదార్థమే ఈ స్పర్మ్కి న్యూట్రిషన్, ఎనర్జీ, మెచ్యూరిటీ లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తాయి. సో ఏదైనా ప్రొడక్షన్లో ప్రాబ్లం ఉన్నా లేదా ఈ స్పర్మ్ ట్రాన్స్పోర్ట్ బయటికి జరిగి వచ్చే చోట ఎక్కడైనా మనకి సింపుల్ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది, ఈ ఇజాక్యులేటరీ డక్ట్ కానీ వ్యాస్ డిఫరెన్స్లో కానీ బ్లాక్ మూసుకుపోయింది అనుకోండి, స్పర్మ్ బయటికి రావు. ఇంకా అవి అక్కడ తయారయ్యి నార్మల్గా ఉన్న హార్మోన్స్ అన్నీ నార్మల్ ఉన్న అబ్బాయికి ఎన్నిసార్లు టెస్ట్ చేసినా మనకు కౌంట్ నెగిటివే వస్తూ ఉంటుంది. సో ఈ ట్రాన్స్పోర్ట్ ప్రాసెస్ అంతా మనం అసెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఈ స్పర్మ్ కౌంట్ కానీ మగవారిలో ఈ సెమెన్ ప్రాబ్లము, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ దేని వల్ల వస్తాయి అంటే మనం టూకీగా హిస్టరీ మేము ఇట్లా తీసుకుంటాం ఇవన్నీ చెప్పాం. ఎటువంటి కారణాల వల్ల ఈ కౌంట్స్ అనేవి తగ్గే అవకాశాలు ఉంటాయి, వాటిని మనం ఏ విధంగా కరెక్ట్ చేసుకుని ప్రెగ్నెన్సీ వచ్చే విధంగా మనం ప్రయత్నం చేసుకోవచ్చు అనేది చూద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చాలా వరకు ముఖ్యమైనది వయసు. సో చిన్న వయసులో, పిన్న వయసులోనే ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న టైంలో కానీ మనకి ఈ యొక్క లైఫ్ స్టైల్లో కానీ ఇదివరకటి కాలంలో 13-14 సంవత్సరాలు పెళ్ళిళ్ళు చేసేసి 15 అబ్బాయికి 18-19 రాగానే పెళ్ళిళ్ళు అయిపోయి, ఇప్పుడు చదువులు, ఉద్యోగం చేసినాక నేను ఇంకొంచెం సెటిల్ అవ్వాలి, ఇవన్నిటి వలన ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అనేది ఎక్కువైపోతుంది. సో సగటున మనకి 25-26 ఇయర్స్ రాందే అబ్బాయిల్లో మ్యారేజ్ అనేది అవ్వట్లేదు. ఈ 26 ఇయర్స్ దగ్గర నుంచి వాళ్ళు జాబ్, కెరియర్, హౌస్ కట్టుకుందాం ఇవన్నీ చూసుకుని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పటికి లేట్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఏజ్ కనుక 40 and above ఉన్న వాళ్ళల్లో చూసుకుంటే ఈ వయసుతోటి వచ్చిన మార్పుల వల్ల మనకి స్పర్మ్లో ఉన్న డిఎన్ఏ జీన్స్లో డ్యామేజ్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. సో వీళ్ళలో ప్రెగ్నెన్సీస్ రావటము కష్టము, తర్వాత మనకి వచ్చినా కూడా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువగా కనపడతాయి వీళ్ళల్లో. సో ఇది ఎందుకు అవుతుంది అనేది చూసుకుంటే చాలామంది లేట్ మ్యారేజెస్ లేదా సెకండ్ మ్యారేజ్, రెండో పెళ్ళి, అట్లా చేసుకున్నప్పుడు నా టెస్ట్ చేయండి, నా కౌంట్ చూడండి, నా కౌంట్ 15 మిలియన్ ఉంది కదా, నాకు ఎందుకు రాదు, ప్రెగ్నెన్సీ వస్తుంది కదా అని అడుగుతుంటారు. రాదు అనేది ఉండదు, ఛాన్సెస్ తగ్గుతాయి, వచ్చినా కూడా మిస్క్యారేజెస్, అబార్షన్స్ అయ్యే రిస్క్ కొంచెం ఎక్కువగా ఉంటుంది వీళ్ళలో. సో ప్రెగ్నెన్సీ రేట్స్ ఏజ్ పెరిగే కొద్దికి అంటే మనకి 25 ఇయర్స్ దగ్గర అట్లా చూసుకుంటే 70% ఛాన్సెస్ ఉంటే చిన్న వయసులో, ఏజ్ పెరిగే కొద్దికి అది 40% వరకు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట. సో దీనికి గల కారణాలు ఏంటి అనేది చూసుకుంటే మనకి అబ్నార్మాలిటీస్ రావటానికి ఏజ్ వైజ్గా మనకి పెరిగే కొద్దికి బీపీ, షుగర్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎలా అయితే లైఫ్ స్టైల్లో మనం వెయిట్ పెరగటం, ఈ చేంజెస్ అన్నీ వస్తాయో, ఆ షుగరు, ఉబ్బకాయం, వెయిట్ ఎక్కువ పెరగటం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఎక్కువగా టాక్సిన్స్కి ఎక్స్పోజరు, అధికంగా వేడికి ఎక్స్పోజరు, ఇటువంటి అన్నిటి వలన కూడా స్పర్మ్ కౌంట్ అనేది తగ్గే అవకాశాలు ఉంటాయి.
ఇంకా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, నేను ఇందాక మీకు చూపించిన గ్రాఫ్లో ఆ బయటకు వచ్చే ట్రాన్స్పోర్ట్ సిస్టంలో బ్లాక్ ఉంటే కౌంట్స్ తగ్గిపోతాయి లేదా ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పాను. సో సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటే మనకి వేరే సంబంధాలు అట్లా ఉన్నప్పుడు, లైంగిక సంబంధాలు, అదర్ రిలేషన్స్ ఉన్నప్పుడు వీళ్ళల్లో సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఎక్కువగా వచ్చి ఆ యూరినరీ ట్రాక్ట్, జెనైటల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చి బ్లాక్ అయితే ప్రెగ్నెన్సీస్ రావడానికి ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక్క చిన్న మాట, ఈ టాక్సిన్ ఎక్స్పోజర్ అండ్ హీట్ ఎక్స్పోజర్ గురించి చెప్తాను. మనం ఇప్పుడున్న జీవన విధానంలో కానీ మనం ఎన్నో టాక్సిన్స్కి ఎక్స్పోజ్ అవుతూ ఉన్నాం మనకు తెలియకుండానే. ఉదాహరణకు మనం తినే ఆహారంలో, మనం తీసుకునే వెజిటబుల్స్, కూరగాయలు అన్నీ కూడా పెస్టిసైడ్స్ ఇవన్నీ వేసి కానీ మనం పెంచట్లేదు. ఎంతమంది రైతులు ఇప్పుడు ఎటువంటి యూరియా కానీ ఏమి వేయకుండా పండిస్తాం అనేది జరుగుతుంది అనేది చూసుకుని చాలా తక్కువ. ఎందుకంటే డిసీజెస్ ఎక్కువైపోయినాయి, డిసీజ్ రెసిస్టెన్స్ ఎక్కువైపోయి ఆ డిసీజ్ రెసిస్టెన్స్కి ముందే వాటిని ట్రీట్ చేసి వేయగలిగితేనే ఆ కూరగాయలు మంచి ఈల్డ్ అనేది వస్తున్నాయి. కాబట్టి మనం వాళ్ళని కూడా తప్పు పట్టడానికి లేదు. మన పాపులేషన్కి ఇంత వెజిటబుల్స్, ఫ్రూట్స్ కానీ ఇవన్నీ అందించగలగాలంటే ఆ క్వాంటిటీలో ప్రొడ్యూస్ చేయాలి అని అంటే వాళ్ళు ఆ పెస్టిసైడ్స్ ఇవన్నీ వేసి వాడాల్సిన అవసరం పడుతుంది. సో అవన్నీ మనం ఆహారంలో వెళ్ళి మనకి ఈ టాక్సిన్ ఎక్స్పోజర్ అనేది వస్తుంది. ఆర్గానిక్ ఫార్మింగ్ చేయగలుగుతున్నారు కానీ ఎంతవరకు అది ఆర్గానిక్గా అవుతుంది, కరెక్ట్గా ఫాలో అవుతున్నారు అనేది మనం చెప్పలేము. ఇంకా టాక్సిన్ ఎక్స్పోజర్స్ చూసుకుంటే మనం పీల్చే గాలి, మనకున్న పొల్యూషన్, స్మోక్, వాహనాల నుంచి వచ్చే స్మోక్ పొల్యూషన్, వీటన్నిటి వలన కూడా ఎక్స్పోజర్ టు టాక్సిన్స్ వలన కూడా స్పర్మ్ కౌంట్ అనేది తగ్గే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి వేడి ప్రదేశాల్లో పనిచేయటం, హాట్ ఫర్నేసెస్, కెమికల్ ఫ్యాక్టరీస్లో పనిచేయటం, వేడి ఎక్కువగా ఉండే చోట్ల ఆటోమొబైల్ ఇండస్ట్రీలో పనిచేయటం, ఇటువంటి ఎక్స్పోజర్ ఉన్నప్పుడు కూడా వీళ్ళల్లో కూడా వేడికి స్పర్మ్ కౌంట్ అనేది తగ్గే అవకాశాలు ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఉబ్బకాయం, ఒబేసిటీ. ఇదివరకటితో కంపేర్ చేసుకుంటే ఒక 15-20 ఇయర్స్ ముందుకి ఇప్పటికీ కంపేర్ చేసుకుంటే సగటున మనకి వెయిట్ అనేది కూడా కొంచెం ఎక్కువగా పెరగటం జరుగుతుంది. ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ ఆర్ మేబీ వెన్ వీవర్ కిడ్స్, మేము పిల్లలుగా ఉన్నప్పుడు మేబీ మేము వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో నాన్ వెజిటేరియన్ అనేది తినేవాళ్ళం. ఇంట్లో సండే వచ్చిందంటే ఒక రోజు తినేవాళ్ళం, మిగతా రోజులు. ఇప్పుడు మనకున్న అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ దగ్గర ఈ 20-25 ఇయర్స్ ఏజ్లో ఉన్న పిల్లలందరూ కూడా మనకి ఎప్పుడు బయటికి వెళ్ళి తిందామా, ఎప్పుడు వెళ్ళి ఒక చాట్ తిందామా, ఒక స్నాక్స్ తెచ్చుకుందామా. సో మొత్తం మీద వీక్లో కూడా మనకు ఒక 2-3 టైమ్స్ అట్లా వాళ్ళు ఫుడ్ అనేది, లైఫ్ స్టైల్ అనేది, ఆహారపు అలవాట్లలో కూడా మనకి చేంజెస్, చికెన్ ఎక్కువగా తింటాము, ఇట్లాంటి ఆ బ్రాయిలర్ చికెన్ తింటాము, ఇటువంటి అన్నీ కూడా జీవన విధానంలో మార్పులు రావటం వలన యావరేజ్గా వాళ్ళ వెయిట్ అనేది ఎక్కువగా అయిపోతుంది. సో వెయిట్ ఎక్కువ అయినప్పుడు ఆ వెయిట్ యొక్క చేంజెస్ వల్ల మళ్ళీ ఈ టెస్టిస్ ఉన్న ఏరియాలో టెంపరేచర్ ఎక్కువగా ఉండటం వలన ఆ వేడికి కూడా మళ్ళీ స్పర్మ్ కౌంట్ అనేది తగ్గే అవకాశాలు ఉంటున్నాయి. సో ఎక్కడైతే వెయిట్ తగ్గగలుగుతామో వెంటనే మనకి రిజల్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పర్మ్ మొటిలిటీ పెరగటం, కౌంట్ పెరగటం, ఇవన్నీ కూడా మనం చూడగలుగుతాం. సో లైఫ్ స్టైల్, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ తీసుకోవటం కానీ, కాఫీ తీసుకోవటం కానీ, నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం కానీ, ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అవటం కానీ, ఇవన్నీ కూడా మనకి మగవారిలో సంతానలేమి సమస్యకి యాడెడ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో ఇవి ఎందుకు ఇంత ఎంఫసైజ్ చేసి 2-3 సార్లు చెప్పాల్సి వస్తుందంటే, కౌంట్ తక్కువగా ఉంది, పిల్లలు కలగట్లేదు, వెంటనే వైద్యుల దగ్గరికి వెళ్ళాలి, టాబ్లెట్ వేసేసుకున్నాము, కౌంట్ పెరిగిపోతుంది అనే 2+2=4 లాగా కాదు. మీ సైడ్ నుంచి కూడా మీ వంతుగా కూడా కొంతవరకు జీవన విధానంలో మార్పులు తెచ్చుకోగలిగితే 80% వరకు న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు 85% ఎవరైతే న్యాచురల్గా కన్సీవ్ అయిపోతారన్నానో ఆటోమేటిక్గా దాంట్లోకి మూవ్ అయిపోతారు, ఎటువంటి వైద్యం అవసరం లేకుండా. సో జంక్ ఫుడ్ ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ముఖ్యమైనది స్ట్రెస్ లెవెల్స్. చాలా వరకు మనకి ఆందోళన ఎక్కువ, టెన్షన్స్, స్ట్రెస్, రోజు కూడా పరిగెత్తుతూ ఉండటం, పనికి వెళ్ళాలి, మనం జాబ్ చేసుకోవాలి, అక్కడ మన గోల్స్ రీచ్ అవ్వాలి,
మన ప్రాజెక్ట్ గైడ్లైన్స్ రీచ్ అవ్వాలి. ఇటువంటి స్ట్రెస్, టెన్షన్స్, ఒత్తిడి వల్ల కూడా నెగటివ్ టాక్సిన్స్ అనేవి మన బాడీలో ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఈ నెగటివ్ టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవి వెళ్ళి స్పర్మ్ ప్రొడక్షన్ దగ్గర డ్యామేజ్ చేయటం వలన కూడా మనకి స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ మా ఎక్స్పీరియన్స్లో నేను చూసింది, మనకి ఎవరైతే మనం ఈ హిస్టరీ తీసుకున్నాము, వర్క్ షిఫ్ట్స్ ఉంటాయి వాళ్ళకి, 8 hours షిఫ్ట్స్ అట్లాగా. సో ఆ లేట్ నైట్ షిఫ్ట్స్ అట్లా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అని వస్తూ ఉంటారు. సింపుల్ గైడ్లైన్స్లో మేము చెప్పేది ఏంటంటే మంచి నిద్ర. సో సరిగ్గా నిద్రపోగలిగితే మనం ఎంత కష్టపడి తిన్నా, ఎంత కష్టపడి ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించినా పొట్టలో ఇంత తినటం కోసము, మంచి నిద్ర రావటం కోసమే. కాబట్టి ఆ రెండు మనం కాన్సన్ట్రేట్ చేసుకోగలిగితే, అంటే మంచి నిద్ర కనీసం 8 గంటల పాటు మీరు కనుక నిద్రపోగలిగితే అన్ఇంటరప్టెడ్గా, అంటే మధ్యలో ఫోన్ వచ్చింది, ఒక వాట్సాప్ చూసుకుందాము, లైట్ వేసుకుందాం, నిద్ర పట్టలేదు వెళ్ళి టీవీ చూసుకుందాం, ఇటువంటివి పెట్టుకోకుండా 9 కాడి నుంచి 10 మధ్యలో చాలా మంచి టైం అండి. ఆ టైంకి పడుకోగలిగితే 9 to 10 మధ్యలో బ్రెయిన్లో నుంచి మెలటోనిన్ హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఇది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. న్యాచురల్గానే మన బాడీలో ఉండే టాక్సిన్స్ ఏవైతే తయారవుతాయో ఆ టాక్సిన్స్ మీద మనకి ఈ యాంటీ ఆక్సిడెంట్ అనేది చాలా వరకు పనిచేసి ఆ ఫ్రీ రాడికల్స్, టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి నుంచి మన స్పర్మ్ని కానీ మన బాడీలో సెల్స్ని కానీ కాపాడుతూ ఉంటుంది. సో నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. 9-10 మధ్యలో పడుకుని అట్లీస్ట్ 8 hours నిద్ర అనేది ఉంటే కనుక ఈ స్పర్మ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ అదర్ జనరల్ హెల్త్ ఇష్యూస్ లైక్ హార్ట్ అటాక్లు ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయగలుగుతాము. సో ఈ డిఎన్ఏ డ్యామేజ్ ఏదైతే మనకి టాక్సిన్స్ వల్ల తయారవుతుందో ఆ డ్యామేజ్ని మనం తీసుకునే యొక్క నిద్రలో చేంజెస్, న్యాచురల్ చేంజెస్, స్ట్రెస్ తగ్గించుకోవటం వలన మనం దాన్ని ప్రివెంట్ చేయగలుగుతాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ స్పర్మ్, ఈ డిఎన్ఏ డ్యామేజ్, ఈ టాక్సిన్స్ గురించి ఇంతసేపు ఎందుకు మనం డిస్కస్ చేసుకుంటున్నాం, ఈ టాక్సిన్స్ ఏం చేస్తాయి అసలు అనేది చూసుకుంటే, స్పర్మ్ కణంలో నేను న్యూక్లియస్లో ఉన్న డిఎన్ఏ అనేది ఏదైతే ఉందో దాని కాన్సన్ట్రేషన్ నార్మల్ మన చర్మంలో, స్కిన్, మన పేగులో ఉండే సెల్స్ వీటితో కంపేర్ చేసుకుంటే స్పర్మ్ కణాల్లో ఈ డిఎన్ఏ అనేది కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. అదే పుట్టిన పిల్లలకి పోలికలు కానీ అట్లా మనకి జీన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. ఈ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉన్నవి స్పర్మ్స్ కాబట్టి టాక్సిన్స్ ఎక్స్పోజర్ కూడా స్పర్మ్ మీదకి అధికంగా ప్రొడ్యూస్ అయ్యి ఎక్కువగా అవి డ్యామేజ్ అవ్వటానికి లోనయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ స్పర్మ్ డిఎన్ఏ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ని మనం తగ్గించుకోవాలి అంటే కనుక మనం ఈ టాక్సిన్స్ని అవాయిడ్ చేయగలగాలి. డిఎన్ఏ డ్యామేజ్ అయింది లేదా మనం టాక్సిన్స్కి ఎక్స్పోజ్ అయ్యాము, పుట్టే పిల్లలు ప్రెగ్నెన్సీ రాకపోవటం ఒక విషయము, ప్రెగ్నెన్సీలో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఫామ్ అవ్వకపోవటం, మాయ సరిగ్గా తయారవ్వకపోవటం వలన బేబీస్ చిన్నగా పుట్టడం, ఉమ్మనీరు తక్కువగా పుట్టడం, ఇవన్నీ మదర్లో ప్రాబ్లమ్స్ అనుకుంటాం. యాజ్ సచ్ అది స్పర్మ్ నుంచి వచ్చిన డిఎన్ఏ వల్ల కూడా మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి అబార్షన్స్ అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటాం. లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్, పిల్లలు పుట్టిన తర్వాత కూడా తక్కువ వెయిట్తో పుడతారు కాబట్టి ఆ డిఎన్ఏ డ్యామేజ్డ్ డిఎన్ఏ వెళ్ళినప్పుడు పిల్లల్లో కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం ఆ డిఎన్ఏ డ్యామేజ్ని ప్రివెంట్ చేసుకోవాలి అని అంటే నేను ఇందాక చెప్పినట్టు న్యాచురల్గా మనకి నిద్రలో వచ్చే మెలటోనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఎలా ఉపయోగపడుతుందో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారంటే కూడా మందులు ఇస్తారు కౌంట్ పెరగటానికి, మొటిలిటీ పెరగటానికి. సో అవన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్ మెడికేషన్స్. సో నిజంగా మీకు టాక్సిన్స్ వలన కౌంట్ కనుక తగ్గటం అనేది జరిగితే ఈ యాంటీ ఆక్సిడెంట్ మెడికేషన్స్ అనేవి 2 నుంచి 3 నెలల కాలం పాటు వాడితే చక్కగా కౌంట్ అనేది పెరిగింది. ఇతరత్ర కారణాలు హార్మోన్స్ వల్ల కానీ జీన్స్ వల్ల కానీ మీకు స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నప్పుడు మనం ఎడిషనల్ అదనంగా మెడికేషన్స్ అనేవి వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎలా పనిచేస్తాయి అనేది చూసుకుంటే, మామూలుగా మనం చాలాసార్లు యాపిల్ కట్ చేస్తే కొంతసేపు బయటకు వదిలేస్తే నల్లబడిపోతుంది. సో అది ఆక్సిడేటివ్ ఎఫెక్ట్. అంటే మన బాడీ మీదకి టాక్సిన్స్ ఎలా పనిచేస్తాయో అట్లా ఆ ఫ్రీ రాడికల్స్ అనేది ఆ యాపిల్ని నల్లగా తయారు చేస్తాయి. సో అదే యాపిల్ని మనం నిమ్మకాయ రసంలో కానీ కొంచెం ఆరెంజ్లో కానీ ముంచితే కలర్
చేంజ్ అవ్వకుండా నార్మల్గా ఉంటుంది. సో ఈ విటమిన్ సి అనేది మనకి ఏదైతే ఆరెంజెస్లో నిమ్మరసంలో ఉంటుందో అది యాంటీ ఆక్సిడెంట్ కింద పనిచేస్తుంది. సో మన స్పర్మ్ సెల్స్ కానీ మన బాడీలో ఉన్న కణాలు కానీ ఆ డ్యామేజ్ ఎక్స్పోజ్ అవ్వకుండా ఈ విటమిన్ సి అనేది ఒక కవర్ లాగా అడ్డంగా కవచం లాగా ఉంటుంది. మీరు మొన్న మనకి కోవిడ్ టైంలో కూడా అందరినీ విటమిన్ సి టాబ్లెట్స్ ఇమ్యూనిటీ పెంచిద్ది ఇవన్నీ వాడటం జరిగింది. సో ఇట్లా పనిచేస్తాయి యాంటీ ఆక్సిడెంట్స్. సో ఎంతకాలం వాడుకోవాలి అనేది చూసుకుంటే మినిమం 2 నెలల పాటు మీరు ఆ యాంటీ ఆక్సిడెంట్ మెడికేషన్స్ వాడి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇంకా మీ సైడ్ నుంచి ఎట్లా చేయొచ్చు అనేది నిద్ర సరిగ్గా ఉండాలి, ఆహారపు అలవాట్లో మార్పులు తెచ్చుకోవాలి, ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటే వెయిట్ రిడక్షన్లోకి వెళ్తూ ఉంటే కూడా మనకి ఈ లైఫ్ స్టైల్లో చేంజెస్ అనేవి అదుపులోకి రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్మోకింగ్, ఆల్కహాల్ పూర్తిగా మానేయమని అడ్వైస్ చేస్తూ ఉంటాము. అది ఆరోగ్యానికి మంచిది. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు మాత్రం మనకెవరికి కూడా ఆరోగ్యకరమైన పిల్లలు కావాలి అని ఉంటుంది కాబట్టి ఎవరికైనా కూడా ఆ టైంలో మాత్రం ఖచ్చితంగా పూర్తిగా మానేయమని అడ్వైస్ చేస్తూ ఉంటాము. మా సైడ్ నుంచి ట్రీట్మెంట్ టాబ్లెట్స్ రూపేణా కాకుండా ఇంకా ఎటువంటి ట్రీట్మెంట్స్ తోటి ఈ స్పర్మ్ డ్యామేజ్ని మనం తగ్గించుకోవచ్చు, లేదా తక్కువ డ్యామేజ్ ఉన్న స్పర్మ్స్ని మనం సెలెక్ట్ చేసుకుని ప్రెగ్నెన్సీ రావడానికి చేసుకోవచ్చు అని చూసుకుంటే, ఎక్కువగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అంటే న్యాచురల్గా అవ్వట్లేదు, మెడికేషన్స్తో అవ్వలేదు, కౌంట్ పెరగలేదు, మనకు ఒక 3, 4, 5 స్పర్మ్స్ మాత్రమే ఉంటున్నాయి, ఒక్క స్పర్మ్ అయినా చాలు మనకు ఒక ఎగ్కి ప్రెగ్నెన్సీ రావడానికి. సో ఈ కొంచెంగా ఉన్న స్పర్మ్ మనకి సరిపోతుంది కాబట్టి వాటిని మనం సార్టింగ్ టెక్నిక్స్ అంటే సెలెక్షన్ టెక్నిక్స్ ద్వారా ఉన్న స్పర్మ్స్ ఏవైతే ఇవ్వగలుగుతున్నారో ఆ సెమెన్ కౌంట్లో దాంట్లో ది బెస్ట్ స్పర్మ్ని మనం సెలెక్ట్ చేసుకుని ఎంబ్రియో చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాము. దాంట్లో ఉన్న పరికరాలే మ్యాగ్నెటిక్ సెల్ సార్టింగ్ సిస్టము. ఇందులో ఏమంటుందంటే ఒక ట్యూబ్లో మనం స్పర్మ్స్ వేసామంటే డ్యామేజ్ అయిపోయిన స్పర్మ్స్ అన్నీ మ్యాగ్నెట్కి అటాచ్ అయిపోతాయి, మంచిగా ఉన్న స్పర్మ్స్ బయటకు వస్తాయి. అంటే జల్లిడి పెట్టం, బెస్ట్ స్పర్మ్స్ని తీసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్ మైక్రోఫ్లూయిడిక్స్ అని ఇంకో పరికరం, ఇది లేటెస్ట్గా వాడటం జరుగుతుంది. దగ్గర మనకి ఈ టెక్నిక్లో బాగా కదిలే స్పర్మ్ కణాలని మనం సెలెక్ట్ చేసుకుని వాడటం వలన ఇంచుమించుగా ప్రెగ్నెన్సీ రేట్స్ 78 అంటే దగ్గర 80% వరకు మేము నోటీస్ చేసాం. మా యొక్క ఐవీఎఫ్ సైకిల్స్లో చాలా మంచి అద్భుతమైన రిజల్ట్స్ ఇవ్వగలుగుతున్నాము. సో దీనివల్ల మనకు అర్థమైంది ఏంటంటే స్పర్మ్లో డిఎన్ఏ డ్యామేజ్ ఉండటం మూలన 80% మందికి ప్రెగ్నెన్సీ సిగ్నల్లు రావట్లేదు. మనం ఆ డిఎన్ఏ డ్యామేజ్ని ఎలిమినేట్ చేసేసి మంచిగా ఉన్న స్పర్మ్స్ని వాడటం వలన వాళ్ళందరూ ప్రెగ్నెన్సీస్ అనేవి రావటం జరుగుతుంది. ఇంకా అదర్ సర్జికల్ టెక్నిక్స్ అంటే ఇవన్నీ నాన్ ఇన్వేసివ్. కొంతమందికి పూర్తిగా కౌంట్ 0 ఉంటుంది, అంటే ఇజాక్యులేటరీ డక్ట్ వ్యాస్ డిఫరెన్స్ బ్లాక్ అయిపోయింది, స్పర్మ్ ఓన్లీ టెస్టిస్లో తయారవుతుంది, బయటికి రావట్లేదు, నిల్ కౌంట్ వస్తూ ఉంది, హార్మోన్స్ అన్నీ బాగున్నాయి. వాళ్ళల్లో నేరుగా బీజం మీద నుంచి నీడిల్ వేసి స్పర్మ్స్ తీసి వాటిని మనం ఐవీఎఫ్ ఇక్సీలో వాడుకోవటం జరుగుతుంది అనమాట. సో ఇట్లా తర్వాత ఇంకా లేటెస్ట్ టెక్నిక్స్లో మనం జెనెటిక్ టెస్టింగ్, ప్రీ జెనెటిక్ టెస్టింగ్ ఆఫ్ ఎంబ్రియోస్, అది ఎంబ్రియో తయారైన తర్వాత కూడా ఆ స్పర్మ్ వల్ల ఏమైనా అబ్నార్మల్ ఎంబ్రియోస్ తయారయ్యి ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అనుకుంటే జెనెటిక్ టెస్టింగ్ ప్రాసెస్ ద్వారా ఎంబ్రియోని మనం ముందే పరీక్ష చేసుకుని నార్మల్ అని వచ్చిన ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేయటం వలన కూడా 80% సక్సెస్ రేట్ ఇవ్వగలుగుతున్నాము ఈ సంతానలేమి సమస్యలో కారణాలు మగవారిలో ఉన్నప్పుడు. సో ఇట్లా మనం చూసుకుంటే ఎప్పుడూ కూడా నాకు ఇంతే, మాకే పిల్లలు కారు, ఇట్లా మేము ఇన్ని వాడినా మాకు రావట్లేదు అని నా డెస్టినీ ఇంతే, నా కర్మ ఇంతే అని అనుకుంటాం కాకుండా మీరు చూస్ చేసుకోవటం, చాయిస్ మీ చేతిలోనే ఉంది, మీ చేతిలోనే మీ వైద్యం ఉంది. 80% మీరు చేసుకోగలిగిన మార్పులు, లైఫ్ స్టైల్ జీవన విధానంలో మార్పులు, సరైన టైంకి వైద్యుల సలహా తీసుకుని మెడికేషన్స్ టైం లైన్ సంవత్సరాల తరబడి వాడకుండా 2 months వాడాము తగ్గలేదు, హార్మోన్స్ బాగున్నాయి, ఇంకొక 2 నెలలు వాడాము రావట్లేదు కౌంట్, వెంటనే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ సమస్యతో బాధపడుతూ డిప్రెస్ అయిపోయి దీని చికాకులు వేరే దాని మీద చూపించుకోవడం కన్నా ఆ ఫర్టిలిటీ జర్నీ అనేది 1 సంవత్సరం మహా అయితే 1.5 సంవత్సరంన్నరకి మించి పొడిగించొద్దు.
వెంటనే మీరు చూస్ చేసుకోండి మీరు ఎటువంటి ట్రీట్మెంట్కి వెళ్ళాలి అనేది. మంచి రిజల్ట్స్ ఇవ్వగలుగుతున్నాము. 80% వరకు సక్సెస్ రేట్ ఇవ్వగలుగుతున్నాం. మగవారిలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు 80%వి కరెక్ట్ చేయగలుగుతున్నాం మా దగ్గరికి రీచ్ అయ్యేటప్పటికి. సో మీరు చాయిస్ తీసుకుని మీరు తొందరగా ప్రయత్నం చేయండి, డిలే చేసుకోవద్దు ట్రీట్మెంట్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. డాక్టర్ సుజాత గారు చాలా చక్కగా అందరికి అర్థమయ్యేట్టుగా చెప్పారు. అందులో పురుషుల్లో వంచత్వం అనేది 80% కేసుల్లో వాళ్ళ మట్టుకు వాళ్ళ జాగ్రత్తగా వాళ్ళ జీవన శైలిని తీర్చిదిద్దుకున్నట్లయితే చాలా తగ్గవుతుంది. ఓన్లీ 20% మనం అడ్వాన్స్డ్ థెరపీకి వెళ్ళాల్సి వస్తుంది. లేకపోతే డాక్టర్ మార్ గారు వందనం చేస్తారు. డాక్టర్ సుజాత గారు చాలా చక్కగా చెప్పారు. మనకి చాలామంది ఏమంటారంటే ఆడవాళ్ళలోనే లోపం పిల్లలు పుట్టలేదంటే మగవాళ్ళలో లేదు, మేము కాదులే చూపించుకోవాల్సింది నువ్వు అంటారు అని ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా ఆడవాళ్ళకే ఎక్కువ టెస్టులు జరుగుతూ ఉంటాయి. అలా కాదు, మనం ఏదైనా పిల్లలు పుట్టలేదు అనుకుంటే అప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరూ వచ్చి పరీక్ష చేయించుకోవాలి. అందుకని ఇవాళ డాక్టర్ గారు మగవాళ్ళల్లో ఏమేమి ఉంటాయి అన్న వాటి గురించి చెప్పారు. డాక్టర్ గారు మీకు చాలా థ్యాంక్స్ అండి, చాలా చక్కగా విషయాలు చెప్పారు. మళ్ళీ వచ్చే శనివారం అంటే మార్చి 5వ తారీఖున డాక్టర్ పి బాలకృష్ణారెడ్డి గారు, ఆయన పిడియాట్రిషియను, పిల్లల్లో ఇమ్యునైజేషన్. ఇప్పుడు ఇమ్యునైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. వాళ్ళకి చాలా రకరకాలైనటువంటివి ఉన్నాయి. ఆ ఇమ్యునైజేషన్స్ అన్నీ చేయించాలి. దాని గురించి ఆయన వచ్చే వారం మాట్లాడతారు. వచ్చే వారం మరి కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం 18 కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.